మనకి రెండు వచ్చాయి దీంట్లో, సిరీస్ ప్యారలల్. ఈ సిరీస్లో వి అనేది వోల్టేజ్, కరెంట్ అనేది అవి పాస్ అవుతుంది. కరెంటు టోటల్గా రెసిస్టెన్స్ మొత్తంలో నుంచి మళ్ళీ అంతే కరెంట్ బయటకు వస్తుంది. వి ఈక్వల్ టు ఐఆర్లో ఐ కాన్స్టెంట్, అంటే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే వోల్టేజ్ దీన్ని బట్టి చేంజ్ అయ్యింది, అంటే రెసిస్టెన్స్ని బట్టి చేంజ్ అయ్యింది. R1కి అక్రాస్గా వోల్టేజ్ చూద్దాం. V1 ఈక్వల్ టు IR1, V2 ఈక్వల్ టు IR2. ఇప్పుడు V ఈక్వల్ టు V1 ప్లస్ V2 IR. V1 అంటే IR1 ప్లస్ IR2. ఇక్కడ I కామన్ ది, ఇక్కడ I కామన్ తీస్తే R2. మూడున్నా అంతే, సేమ్ మూడున్నా. R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ప్యారలల్ కాంబినేషన్ అంటే ఇట్లా వస్తుంది మనకి డయాగ్రామ్. రెండు రెసిస్టర్స్ ప్యారలల్గా ఉంటాయి, సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్. రెండు రెసిస్టర్స్కి సేమ్ ఇన్పుట్ ఉంటుంది, సేమ్ అవుట్పుట్ ఉంటుంది. కరెంటు డివైడ్ అయింది అంటే ఇటు నుంచి కరెంటు ఇటు నుంచి వస్తుంది, కానీ ఇక్కడ పోయే కరెంటు డివైడ్ అయింది. ఇటు I1 అయింది, ఇటు I2 అయింది. ఒకటి ఇటంతా వోల్టేజ్ వెళ్ళింది, ఇటంతా వోల్టేజ్ వెళ్ళింది, కానీ కరెంటు మాత్రం డివైడ్ అయింది. ఎందుకు? మనకి జంక్షన్లో ఉందిగా, జంక్షన్ల ప్రకారం ఇది డివైడ్ అయింది. ఇక్కడ I1, ఇక్కడ I2, అంటే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అవుతుంది. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ సేమ్. ఇప్పుడు V ఈక్వల్ టు IRలో వోల్టేజ్ సేమ్, వోల్టేజ్ కాన్స్టెంట్. I ఈక్వల్ టు V/R అని రాసుకోవాలి. I ఈక్వల్ టు V/R. I ఈక్వల్ టు V/R అంటే ఇప్పుడు V/R ఈక్వల్ టు V/R1 V/R2. అంటే ఇప్పుడు మనం I అంటే I1 అంటే V/R1, I2 అంటే V/R2. ఇంతకుముందు ఇక్కడ రాసుకున్నాం కదా V1 ఈక్వల్ టు IR1 అని, అట్లాగే ఇక్కడ I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు V/R2. ఇప్పుడు మనం వీని కామన్ దీంట్లో నుంచి V/R ఈక్వల్ టు V టు 1/R1 ప్లస్ 1/R2. R1 ప్లస్ R2 ఈక్వల్ R2/R1 R2 వస్తుంది. రెసిప్రోకల్ చేస్తే R ఈక్వల్ టు R1 R2/R1 ప్లస్ 2. ఇది